దేవుని నమ్మిన వారి జీవితంలో ఏముంటుందని చెబుతున్నాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మినటువంటి వారి జీవితంలో సంతోషమే ఉంటుంది కానీ దుఃఖము ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే దుఃఖక్రాంతులుగా ఉంటున్నారు, దుఃఖముఖం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు, విచారం చేత ఉంటున్నటువంటి వారిగా ఉన్నారు, సంతోషం లేనటువంటి వారిగా ఉంటున్నారు. మీరందరూ ఎవరు? దేవుని మందిరానికి నడిపించబడినటువంటి వారే. అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని? నువ్వు నన్ను ఆశ్రయించావా, నేను సంతోషాన్ని కలగజేస్తా. మరి ఆయనను ఆశ్రయించడం అంటే ఏదో మొక్కుబడితోట కాదు. ఎలా ఉండాలి? ఆయనను నమ్మావు అంటే, ఆయన మీద ఆధారపడి నడుస్తున్నావు అంటే, నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకున్న అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు నీ జీవితంలో సంతోషం ప్రారంభమవుతుంది. అనుకుందా? ఎప్పుడు నీ జీవితంలో సంతోషం ప్రారంభమవుతుందంటే ఆయనను ఆశ్రయించినప్పుడు, అంటే ఆయనను వెంబడించినప్పుడు, ఆయన మాటల ప్రకారం నడవడానికి ఇష్టపడినప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవిస్తానని విశ్వాసముతో ఎప్పుడైతే సమర్పణ కలిగి సాగుతున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. అంటే ఆయనను దూరంగా ఉంచి, ఆయనకు దూరంగా నువ్వు బ్రతికి, ఆయనకు సమీపంగా రానట్టుగా నువ్వు సాగిపోతే నీ జీవితంలో దుఃఖమే ఉంటుంది, నీ జీవితంలో విచారమే ఉంటుంది. ఎందుకు? ఆలోచనకర్త అయిన దేవుడి యొక్క ఆలోచన గుణంగా నువ్వు నడవలేకపోతావు కనుక అప్పుడు నీ జీవితంలో సరి అయినటువంటి ఆలోచన రాక, తెలిసి తెలియనటువంటి ఆలోచన చేత నడిపింపబడి నీకు తెలియకుండానే కొన్ని ఆపదలు, నీకు తెలియకుండానే కొన్ని శ్రమలు, నీకు తెలియకుండానే కొన్ని శోధనలు, నీకు తెలియకుండానే కొన్ని బాధలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆయన ఆశ్రయించావా, ఆయనను వెంబడిస్తున్నావా, ఆయన మాట ప్రకారం నడిచే వ్యక్తిగా నువ్వు సాగిపోతున్నావా, తప్పకుండా నీ జీవితంలో సంతోషమే ఉంటుంది. దేవునిని నమ్మిన ప్రజల జీవితంలో ఏముంటుందంట? సంతోషం ఉంటుంది. అందుకే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని నమ్మానని చెప్పిన బిడ్డ ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకు? నీ జీవితంలో కలిగే ప్రతి దానికి కూడా ఆయన సమాధానకర్త అయిన దేవుడిగా ఉన్నాడు కనుక, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు నీకు ఉన్నాడు కనుక, నువ్వు ప్రతి చిన్నదానికి పెద్దదానికి విచారంగా దుఃఖముఖముతో సమస్తాన్ని పోగొట్టుకున్నట్టుగా దేవుని మందిరంలో కూడా కొంతమంది ఎట్లుంటారు? అసలు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే ఉండదు. నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థనకు నిత్య జవాబునిచ్చే దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకు? ఆ సంతోషాన్ని ఇస్తానంటున్నది నీలా నాలో సర్వసాధారణమైన మనుషుడు కాదు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు కనుకనే ఈ మాట చెప్తున్నాడు. నీలో ఉన్న దుఃఖం, నీలో ఉన్న బాధ, నీలో ఉన్నటువంటి కన్నీళ్ళు దేవుడికి తెలవకుంటున్నాయా? తెలుసా తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు, నీకేది కావాలో తెలుసు. ఆయన ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయంలో తలంపు పుట్టకమనిపే దాన్ని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఏది అడగకముందే అవన్నీ కూడా ఆయనకు తెలుసంట. మరి అంత ఉన్నతమైనటువంటి దేవుని మందిరానికి వచ్చి నువ్వు దుఃఖంతో, కన్నీళ్లతో, బాధతో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడా? ఎందుకు? నువ్వు ఆయన మాటను ఏం చేయట్లేదు, నమ్మడం లేదు. నువ్వు ఆయన మాట నమ్మావా, నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ప్రతి దానిని ఆయనకు అప్పు చెప్పేసి విడిచిపెట్టాలి. అయ్యా నీ చిత్తమే జరిగించు, నీ ఇష్టమే జరిగించు, నీ ఉన్నతమైన ప్రణాళికలోనే నన్ను నడిపించు, నన్ను నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను, నన్ను నా కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను. అయ్యా సమస్తం నీ చిత్తానుసరంగా నా కుటుంబంలో ఉన్న ఎన్నో సంవత్సరాలున్న దుఃఖం, ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి కష్టం, ఎన్నో సంవత్సరాలలో ఉన్నటువంటి వేదన సమస్తం అంతటిని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభు అని అప్పచెప్పి నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారి జీవితంలో నేను